మాట మనం వినలేకపోతున్నాం కనుక ఇవన్నీ మనకి క్వశ్చన్ మార్క్గా మనల్ని క్వశ్చన్ చేస్తుంటాం మన మనస్సాక్షి. ఏమని? దేవుడు నీకు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నిన్ను వదిలిపెట్టేసాడేమో, దేవుడు నీతో మాట్లాడట్లేదు, నేను పాపమే ఏలుతుంది, పాపానికి నువ్వు దగ్గర అయిపోయావు అని మనం అందులోనే కొట్టిమిట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్ అంట. ప్రత్యక్షమైందంట దేవుని వాక్కు. ఎవరికి? ఇర్మియా గారికి. ఏమని ప్రత్యక్షమైంది? నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము. ఏమంటున్నాడైనా? నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాల. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి? స్పెసిఫిక్గా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పిందా మనం చేస్తూ ఉంటాం, దేవుడు ఎల్లమందే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చాలా నష్టాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఏమంటున్నాడు ఆయన? నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాలా, అప్పుడు నేను నీతో మాట్లాడతా.